నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన శ్రీకృష్ణ చరితం అనే గద్య కావ్యంలో పూతనా సంహారం ఘట్టాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి దీంట్లో భాగంలో కృష్ణుడు పూతన తాలూకు స్తన్యాన్ని ఆవిడ ప్రాణాలతో సహా లాగి తాగేశాడు. ఆవిడ చాలా పెద్ద ధ్వనితోటి పెద్దగా కేకలు పెడుతూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ నేల మీద పడిపోయింది. ఆవిడ అరిచినటువంటి అరుపులకి పూనపోంతరాళాలు దద్దరిల్లినాయి, అన్ని దిక్కులు ప్రతిధ్వనించినాయి. ఇదంతా జరిగింది. దాని తర్వాత ఏవం సా నిశాచరి అపగతాసు నిజన్ రూపమాస్థాయ భూమావపదత్. ఇట్లా ఇంత పెద్ద కేకలతోటి అరుపులతోటి కాళ్ళు చేతులు తన్నుకుంటూ కళ్ళు వెళ్ళుకొచ్చి శరీరం అంతా చెమటలతో తడిసిపోయి ఆ నిశాచరి అపగతాసు ప్రాణాలు, నిశాచరి అంటే రాక్షసి, సా నిశాచరి ఆ రాక్షసి, ఆ పూతన రాక్షసి అపగతాసు ప్రాణాలు పోయినటువంటిదే, పోయిన ప్రాణాలు కలిగినటువంటిదే నిజం రూపమాస్థాయ, నిజం తనదైనటువంటి అంటే తన తలుపు సొంత రూపం ఏదైతే ఉందో దాన్ని ఆస్థాయ పొంది భూమావపతత్ అంటే అప్పటిదాకాను ఏదో హరిని చూడడం కోసం భూమికి దిగి వచ్చిన లక్ష్మీదేవ అన్నట్టుగా ఉంది. తర్వాత ఏమో ఒక పెద్ద ఒక వరాంగన లాగా కనిపించింది ఇప్పటిదాకా ఆవిడ. అలాంటి ఆ పూతన తన అసలు రూపాన్ని అంటే రాక్షస రూపాన్ని పొంది భూమావపతత్ నేల మీద పడిపోయింది. పతతాచతేన కలేవరేణ గవ్యూతివర్తిన ద్రుమాహ చూర్ణితాహ బభూ. ఇప్పుడు ఈ నేల మీద పడిపోయినటువంటిది ఏమైంది? రాక్షసి కాదుగా పడింది, రాక్షసి యొక్క కలేబరం. ప్రాణం పోయిన తర్వాత దాన్ని కలేబరము, పార్థివ దేహము అంటాం, కానీ ఆ మనిషి పేరుతో పిలవం కదా. ఆ పతతాచతేన కలేబరేణ, పతత అలా నేల మీద పడిపోతూ ఉన్నటువంటి ఆ కలేబరేణ, ఆ కలేబరం చేత అంటే ఏమిటి? ఈ రాక్షసి యొక్క దేహం చేత గవ్యూతివర్తిన ద్రుమాహ. గవ్యూతి అంటే ఏమిటంటే ఒక 2 కోసుల మేర, 2 కోసుల దూరం. కోసు అంటే ఇంచుమించుగా మన మైల్ కంటే కొంచెం ఎక్కువ. అంటే ఇది ఉజాయింపుగా చెప్పుకోవాలంటే ఒక 2.5 మైళ్ళు అనుకుందాం. ఒక 2.5 మైళ్ళ మేర, 2.5 మైళ్ళ ప్రదేశంలో ధ్రుమాహ ఉన్నటువంటి చెట్లన్నీను చూర్ణితాహ బభూహు మొత్తం చూర్ణితాహ నలిగిపోయినాయి అనమాట. పూర్తిగా చూర్ణితం అంటే పొడి పొడిగా అయిపోవడం, అలా నలిగిపోయినాయి. ఈశా మాత్రోగ్ర దంష్ట్రాస్యం గిరికందర నాసికం గండ శైలస్తనం ప్రకీర్ణారుణ మూర్ధజం శూన్యతోయ హ్రదోదరం తత్కలేవరముద్వీక్ష్య ప్రాక్ తత్స్వనిత భిన్న హృత్కర్ణ మస్తకాహ వ్రజవాసినః గోపాహ గోప్యశ్చ నితరాంతత్రసు. ఇంకా తత్కలేవరం, ఆ కలేవరము ఎట్లా ఉంది? ఈశా మాత్ర ఉగ్ర దంష్ట్రా ఆస్యం. ఈశా అంటే ఏమిటంటే దీన్ని మేడికోల అని చెప్తారు. మేడికోల అంటే ఏమిటంటే నాగలి ఉంటుంది కదా, నాగలిని నేల మీదకి అదిమి పట్టుకోవడం కోసం దానికి పైన ఒక కర్రని బిగిస్తారు. ఆ పైన బిగించేటువంటి కర్ర పేరు, దాన్ని మేడికోల అంటారు. ఈశా అని సంస్కృతంలో చెప్తారు. అలా ఆ ఈశా అదేమి చిన్నదిగా ఉండదు, పెద్దదిగా ఉంటుంది బాగా సైజులో. ఆ ఈశా మాత్ర, ఈశా అంత పరిమాణం కలిగిన ఉగ్ర భయంకరమైనటువంటి దంష్ట్రా కోరలు కలిగిన ఆస్యం, అది నోరు తెరుచుకు పడిపోయింది కదా, ఆ నోరు తెరుచుకున్నది పడిపోయేసరికలా ఆ నోట్లోంచి మేడికోలంతంత పొడుగుండి ఉండి భయంకరంగా ఉన్నటువంటి కోరలు కనిపిస్తూ ఉన్నాయి. గిరి కందర నాసికం, గిరికందర అంటే పర్వత గుహలు. గిరి అంటే పర్వతం, పర్వతాల్లో ఉండేటువంటి కందరాలు అంటే గుహలు. పర్వత గుహలంతంత పెద్దగా ఉన్నటువంటి నాసికం ముక్కు కలిగినటువంటిది. అంటే ఏంటంటే ఆ ముక్కు కన్నాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక పెద్ద పర్వత గుహలాగా అనిపిస్తూ ఉన్నాయన్నమాట. గండశైల స్తనం, ఒక పెద్ద పెద్ద గండశైలాలలాగా
పెద్ద పెద్ద ఒక గండ శిలలతో కూడినటువంటి గండ శిలలు అంటే పెద్ద పెద్ద బౌల్డర్స్ అంటాం కదా మనం, అలాగా అలా బౌల్డర్స్ లాగా కనిపిస్తూ ఉన్నటువంటి స్తనం, వక్షస్థలము, స్తనాలు కలిగి ఉన్నటువంటిది. ప్రకీర్ణారుణ మూర్ధజం, ప్రకీర్ణ అంటే చెల్లా చెదురుగా ఉన్నటువంటి అరుణ, ఎర్రగా ఉన్న మూర్ధజం, వెంట్రుకలు కలిగినది. శూన్యతోయ హ్రదోదరం, ఇంకా అది వెల్లకిలా పడిపోయింది ఆ రాక్షసి. వెల్లకిలా పడేసరికల్లా పొట్ట ఇలా కొంచెం లోతుగా అయిపోయింది. ఆ పొట్ట లోతుగా అయిపోతే ఎలా ఉంది అంటే అది శూన్యతోయ, శూన్యమైన నీళ్లు కలిగినటువంటి హ్రదము అంటే ఒక పెద్ద మడుగు, పెద్ద చెరువులాగా ఉన్నటువంటి ఉదరం, పొట్ట కలిగి ఉంది. అంటే ఆ నేల మీద పడిపోయి ఉన్నటువంటి ఆ రాక్షసి యొక్క భయంకరంగా కనిపించేటువంటి అంటే కాళ్ళు చేతులు ఎలాగో పెద్దగానే ఉంటాయి, కానీ ఇవి చిన్నగా ఉండాల్సినవి ఇవన్నీ. నోట్లో ఉండేటువంటి పళ్ళు చిన్నగా ఉండాలి, నోరు చిన్నగానే ఉండాలి, ముక్కు చిన్నగానే ఉండాలి, వక్షస్థలము, వెంట్రుకలు ఇవి కూడాను కొంచెం చూడడానికి పర్వాలేదు అనిపించేటట్లుగానే ఉండాలి, పొట్ట మరీ పెద్దగా ఉండకూడదు. అవునా, ఇలా ఉండాల్సినటువంటివన్నీ కూడాను ఒక్కొక్కటి బాగా పెద్ద పెద్ద జైగాంటిక్ సైజ్ లో ఉన్నాయన్నమాట ఒక్కొక్కటిను. అట్లా ఉన్నటువంటి ఆ తత్కలేవరం ఉద్వీక్ష్య, ఆ కలేవరాన్ని చూసి, ప్రాక్ ఇంతకు మునుపు తత్స్వనిత భిన్న హృత్కర్ణ మస్తకాహ వ్రజవాసినః గోపాహ గోప్యశ్చ, వ్రజవాసినః గోపాహ గోప్యశ్చ, ఆ వ్రజం నందవ్రజంలో నివసించేటువంటి గోపాలకులు గోపికలు వీళ్ళందరూ కూడాను ప్రాక్ ఇంతకు మునుపు తత్ స్వనిత, ఆమె యొక్క అరుపులు, పెద్ద పెద్ద ఆర్తనాదాలు చేసింది కదా, ఆక్రోశించింది. ఆ ఆక్రోశాలతోటి ఆమె యొక్క స్వనితాలతోటి భిన్న అంటే బద్దలైపోయినటువంటి హృత్ గుండెలు, కర్ణ చెవులు, మస్తకాహ తలలు కలిగినటువంటి వాళ్ళు. అంటే వీళ్ళందరికీ కొంతమందికి అమ్మో ఏదో వచ్చి పడిపోతోందని చెప్పి గుండెలు అదిరిపోయినాయి, కొంతమందికి చెవులు దిబ్బెళ్ళు పడిపోయినాయి, కొంతమందికి తల తిరిగిపోయింది. అట్లాంటి వాళ్ళందరూ కూడా, అట్లాంటి ఆ వ్రజవాసులైనటువంటి గోపాలకులు గోపికలు అందరూ కూడా అప్పుడు చూశారు వాళ్ళు ఇంత పెద్ద శరీరం అక్కడ పడిపోయి ఉండడానికి ఒక 2.5 మైళ్ళ మేర ఆ చెట్లనన్నింటినీ నేలమట్టం చేసేస్తూ పడిపోయినటువంటి ఆ భయంకరమైనటువంటి శరీరాన్ని అప్పుడు చూశారు వాళ్ళు. చూసి నితరాం తత్రసుహు, నితరాం మిక్కిలి తత్రసుహు, భయపడిపోయారు, చాలా భయపడ్డారు. తస్యాశ్చ ఉపరి క్రీడంతం అకుతో భయం లీలాబాలకముద్వీక్ష్య జాత సంభ్రమాః గోప్యః సముత్పత్య తమగృహన్. తస్యాశ్చ ఉపరి, ఇప్పుడు ఈయన ఈ పసివాడు ఏం చేస్తున్నాడు అంటే ఆమె తాలూకు స్తనాన్ని పట్టుకుని ఉన్నాడు. అంతకు వరకు ఈ శరీరం పడిపోయినా ఆ స్తనాన్ని పట్టుకుని అలాగే ఉన్నాడు. తస్యాశ్చ ఉపరి, ఆమె పైన, ఆమె పడిపోయినటువంటి ఆ రాక్షసి యొక్క శరీరం మీద క్రీడంతం ఆడుకుంటూ ఉన్నవాడు. అకుతో భయం, కుతః అపి భయం నాస్తి ఇది నాస్తి యస్య సహ అకుతో భయ, అంటే ఏమాత్రము భయం లేకుండా ఉన్నటువంటి వాడు. అంటే వాడికి అసలు పసివాడికి భయం తెలిసేటువంటి అవకాశం లేదు. అందులో ఈ లీలాబాలకుడికి భయం ఎందుకు తెలుస్తుంది? అకుతో భయంగా ఆడుకుంటూ ఉన్నటువంటి ఆ లీలాబాలకుణ్ణి, అంటే ఆయనకి బాలకత్వం ఒక లీల. ఆయన ఎందుకు బాలకుడయ్యాడు అంటే ఒక లీలగా అయ్యాడు, అదొక విలాసంగా అయ్యాడు. అటువంటి బాలకుణ్ణి ఉద్వీక్ష్య చూసి జాత సంభ్రమాః, వీళ్ళందరికీ హడలు పుట్టింది. జాత సంభ్రమాః, చాలా కలిగినటువంటి భయం కలిగినటువంటి వాళ్ళే, చాలా కంగారు వచ్చేసింది. సంభ్రమం అంటే భయము ఇట్లాంటి మాటలు కాదు చెప్పాల్సింది, కంగారు. అలా కంగారు పడిపోయినటువంటి వాళ్ళే ఈ ఈ గోప స్త్రీలందరూ ఉన్నారు కదా, సముత్పత్య పరిగెత్తుకుంటూ వెళ్ళి తమగృహన్, ఆ పిల్లవాడిని ఎత్తుకుని తీసుకొచ్చేసారు యువతలకి. యశోదారోహిణీభ్యాం సమంతాదస్య గోపుచ్చ భ్రమణేన గోమూత్ర స్వపనేన తత్తదంగేషు కేశవాది 12 నామభిః గోమయ విన్యాసేన చ రక్షావిధిం అకార్షుః.
ఇంకా అక్కడి నుంచి ఆ నందవ్రజంలో ఉండేటువంటి వృద్ధ స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ యశోదని రోహిణిని పిల్లవాడికి రక్షా విధిని చెయ్యమన్నారు, దిష్టి తీయమన్నారు. ఎట్లా దిష్టి తీశారట మరి? వాళ్ళకున్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ బతుకుతున్నారు అంటే గోవుల మధ్యలో బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏది చేసినా అది గోవులకే సంబంధించి ఉంటుందన్నమాట. కాబట్టి ఏం చేశారు, కొంతమంది ఏం చెప్పారు, వృద్ధ స్త్రీలు, సమంతాదస్య గోపుచ్చ భ్రమణేన, పిల్లవాడిని ఇట్ట పట్టుకుని వాడి పిల్లవాడి చుట్టూతాను గోపుచ్ఛాన్ని ఇలా తిప్పితే దిష్టి పోతుంది అన్నారు. మనం ఉప్పు మిరపకాయలు అవి తిప్పుతాం కదా, అలాగా గోపుచ్ఛాన్ని తిప్పితే దిష్టి పోతుందని కొంతమంది చెప్పారు. అక్కడి నుంచి గోపుచ్చ అస్య సంతాత్ గోపుచ్చ భ్రమణేన, ఆ పిల్లవాడు చుట్టూతా గోపుచ్ఛాన్ని తిప్పడం. గోపుచ్చం అంటే ఏమిటి? ఆవు తోకని చేత్తో గుచ్చుకుని దాన్ని ఇలా తిప్పారనమాట ఆ పిల్లవాడి చుట్టూతాను. గోమూత్ర స్వపనేన, కొంతమంది అన్నారు అబ్బాయి కాదు, గోమూత్రం, ఆవు పంచితం అంటాం కదా మనం, గో పంచితం, ఆ పంచితాన్ని తీసుకొచ్చి దాంతో స్నానం చేయించమన్నారు. ఆ పిల్లవాడి ఒంటి మీద పంచితాన్ని చల్లడమో లేకపోతే దాన్ని స్నానం చేయించడమో ఏదో. స్వపనం అంటే ఏంటంటే స్వపనం కాదు, స్నపనేన అని ఉండాలి. ఇది గోమూత్ర స్నపనేన, గోమూత్రంతో పిల్లవాడికి ఒంటి మీద దాన్ని గోమూత్రం చల్లి స్నానం చేయించడం. తత్తదంగేషు కేశవాది ద్వాదశ నామభి గోమయ విన్యాసేన, ఇంకా పిల్లవాడి తలుపు అవయవాలు అంటే కాళ్ళు, చేతులు, పొట్ట, వీపు, గుండె, ఇలాంటి ఇట్లాంటి చోట్లంతా కూడాను కేశవాది ద్వాదశ నామభి, కేశవ ద్వాదశ నామాలు ఉన్నాయి కదా, ఆ కేశవుడు మొదలైనటువంటి ద్వాదశ నామాలతోటి గోమయ విన్యాసైన, గోమయాన్ని విన్యాసం చేశారు, అంటే గోమయాన్ని అంటించారు, గోమయాన్ని రాశారనమాట. ఇట్లా వీటన్నింటితోటి అంటే ఎవరు ఏది చెప్తే అది చేసేసారు. ఈ స్త్రీలందరూ యశోదారోహిణుల చేత, అంటే తల్లులు కదా వాళ్ళిద్దరును, తల్లులైనటువంటి యశోదారోహిణుల చేత ఈ విధమైనటువంటి రక్షావిధిని అకార్షు చేయించారన్నమాట. తదను యశోద పాయయిత్వా స్తనంతం పర్యంకే న్యవేశయత్, అక్కడి నుంచి యశోద ఆవిడకి ఇదంతా చేసిన తర్వాత పిల్లవాడు బెదిరిపోయాడేమో అని, పిల్లవాడు బెదిరిపోయాడు అనుకుంటే తల్లి చేసేటువంటి అంటే పసి కూన అయినటువంటి పిల్లలకి తల్లి చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే పాలివ్వడం. పాయయిత్వా స్తనం, వాడికి కడుపు నిండా పాలిచ్చి తం పర్యంకే న్యవేశయత్, వాడిని ఆ పసివాడిని పర్యంకే పక్క మీద న్యవేశయత్, పడుకోబెట్టింది, పక్క వేసి పడుకోబెట్టింది. తదైవ మధురాతో వ్రజముపాగత నందాదయః తమవలోక్య సవిస్మయాః జ్ఞానినా యోగీశ్వరేణ వసుదేవేన జ్ఞానచక్షుషా సమీక్ష్య యదభిహితం తత్ అవితథమాసీత్ ఇత్యమంసత. తదైవ, ఆ సమయంలో అంటే ఏమిటి, ఈ రాక్షసి పడిపోయింది, కృష్ణుడిని తీసుకొచ్చి దాన్ని దిష్టి తీసి కాస్త దిగదుడిచి పాలిచ్చి పడుకోబెట్టింది యశోద. అప్పటికి ఈ మధుర నుంచి మధుర నుండి వ్రజముపాగతాహ నందాదయ, నందుడు మొదలైన వాళ్ళు అంటే నందుడు ఆయన పరివారము మధుర వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ మధుర నుండి వ్రజం ఉపాగత, వ్రజానికి తిరిగి వచ్చారు. ఎప్పుడు? తదైవ, సరిగ్గా ఆ సమయంలో. తమ అవలోక్య సవిస్మయా, తం అవలోక్య, వాళ్ళు వచ్చేసరికి ఇంత పెద్ద కొండలాగా ఆ శరీరం కనిపిస్తోంది. తం అవలోక్య, ఆ కలేబరాన్ని చూసి సవిస్మయా, విస్తుపోయారు వాళ్ళందరూ, నిర్ఘాంతపోయారు. జ్ఞానినా యోగీశ్వరేణ వసుదేవేన జ్ఞానచక్షుషా సమీక్షయదభిహితం తత్ అవితథమాసీత్ ఇది అమంసత. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అమంసత, వాళ్ళప్పుడు తమలో తాము అనుకున్నారు ఏమని, జ్ఞాని యోగీశ్వరేణ, యోగీశ్వరుడు అయినటువంటి వసుదేవేన, వసుదేవుని చేత, వసుదేవుడు సాధారణ మానవుడు, సాధారణ క్షత్రియుడు కాదు కదా, ఆయన కశ్యప ప్రజాపతి తలుపు అపరావతారం. దాంతో ఆయన సహజంగా జ్ఞాని, యోగీశ్వరుడు, యోగులందరికీ ఈశ్వరుడు వంటి వాడు, యోగులందరికీను యోగుల్లో శ్రేష్ఠుడు. ఓకే, అటువంటి వసుదేవుడు జ్ఞానచక్షుష సమీక్ష, తన యొక్క జ్ఞానచక్షుస్సు, జ్ఞాన నేత్రంతో, దివ్య చక్షుస్సు అంటాం కదా మనం, దివ్య దృష్టి, ఆ దివ్య దృష్టితో చూసి యత్ అభిహితం, ఏదైతే ఆయన చేత చెప్పబడిందో, తత్ అవితథమాసీత్, అది అవితథము. వితథము అంటే వృధా అయిపోవడం. వితథ అంటే ఏమిటంటే
చెప్పినటువంటి మాట పొల్లుపోవడం. అవితథం ఆసీత్, ఆ మాట పొల్లుపోకుండా జరిగింది ఇది అని అమంసత, వాళ్ళందరూ భావించారు, వాళ్ళందరూ అనుకున్నారు. తతః వ్రజౌకసః తత్కలేబరం పరశుభిః ఖండశః ఆచ్ఛిద్య అదహన్. ఇంకా అప్పుడు అంత ఉన్నటువంటి రాక్షస శరీరాన్ని ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని తగలబెట్టాలంటే దాన్ని దహనం చెయ్యాలి అంటే ఇంత పెద్ద శరీరాన్ని ఎన్ని కట్టెలు వేసి దహనం చేస్తే అవుతుంది? అందుకోసం వాళ్ళు ఏం చేశారట? తతః, ఆ తర్వాత వ్రజౌకసః, వ్రజౌకసులు అంటే వ్రజము తమ యొక్క నివాసంగా కలిగినటువంటి ఆ వ్రజవాసులు ఎవరైతే ఉన్నారో ఆ గోపాలకులందరూ తత్కలేబరం, ఆ కలేబరాన్ని, రాక్షసి యొక్క శరీరాన్ని పరశుభిహి, గొడ్డళ్లతో ఖండశః ఆచ్ఛిద్య, ముక్కలు ముక్కలుగా కొట్టి ముక్కలు చేసి అదహన్, దాన్ని దహించారు, దాన్ని తగలబెట్టారు. కృష్ణ నిర్భుక్తేహే నిరస్త అఖిల దురితస్య దహ్యమానస్య ధూమః కాలాగరు సౌరభః ఆసీత్. రాక్షసి, అది సహజంగా రాక్షసి, ఎంతో మంది పిల్లల్ని చంపింది, ఎంతో పాపం మూటగట్టుకుంది. అట్లాంటి ఇన్ని పసి ప్రాణాల్ని తీసి ఇంత పాపన్ను మూటగట్టుకున్నటువంటి ఆ పూతనకి ఏమైంది? కృష్ణ నిర్భుక్తే, ఆమె యొక్క స్తనాన్ని, ఆమె యొక్క స్తన్యాన్ని కృష్ణుడు తాగాడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తాగాడు. దాంతో ఆ కృష్ణ నిర్భుక్తి వల్ల, అంటే కృష్ణుడు తాగడం వల్ల, కృష్ణుడు ఆమె శరీరం నుండి వచ్చినటువంటి ఆ స్తన్యాన్ని తాగడం వల్ల నిరస్త అఖిల దురితస్య, ఆ భగవంతుడి యొక్క స్పర్శతోటి ఏమైంది? ఆమె యొక్క అఖిల దురితాలు, ఆ సమస్తమైనటువంటి పాపాలు కూడా నిరస్త పోయినాయి. మొత్తం అన్ని పాపాలు కూడా తుడిచిపెట్టుకుపోయినాయి అన్నమాట. తుడిచిపెట్టుకుపోయినటువంటి అన్ని పాపాలు కలిగిన ఆ శరీరము, ఆ రాక్షస యొక్క శరీరము దహ్యమానస్య, అది దహింపబడుతూ ఉంది, కాలిపోతూ ఉంది. ఆ దహ్యమానస్య ధూమః, ఆ దహింపబడుతూ ఉన్నటువంటి ఆ దానిలోంచి వచ్చినటువంటి పొగ ఉంది చూసారా, కాలాగరు సౌరభః ఆసీత్. కృష్ణాగరు, కాలాగరు అంటారు, అంటే నల్లటి అగరు, అగరొత్తులు అంటాం కదా మనం, వాటి తాలూకు సువాసనని కలిగి ఉంది. ఆ ఊరి బయట ఆ రాక్షసి యొక్క శరీరాన్ని తగలబెడుతూ ఉంటే దాని నుంచి వచ్చినటువంటి, యాక్చువల్ గా ఒక అంత పెద్ద శరీరాన్ని తగలబెడితే కమురు వాసన రావాలి, ఊరంతా ఆ వాసనకి తలడిల్లిపోవాలి. అలాంటిది కాలాగరు సౌరభం ఆ పల్లెనంతా చుట్టేసి. జిఘాంసయాపి భగవతే స్తన్యదానాత్ బాలగ్నీసా రాక్షసీ పూతన సద్గతిమవాప. జిఘాంసయ, జిఘాంస అంటే ఏమిటి? హంతుమిచ్చా జిఘాంస, చంపాలి అనేటువంటి కోరిక, చంపాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో, ఆ ఆశయంతో భగవతే స్తన్యదానాత్, జిఘాంసతోటి అయినా సరే భగవతే, భగవంతుడికి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి స్తన్యదానాత్, స్తన్యాన్ని ఇచ్చినందువల్ల బాలగ్ని సా రాక్షసి పూతన, ఎంతో మంది పసిపిల్లల్ని చంపి ఎంతో పాపానికి ఒడిగట్టినటువంటి ఆ బాలగ్ని అయిన సా రాక్షసి పూతన, రాక్షసి అయినటువంటి పూతన. ఒకటి, ఈ పూతన ముందర రాక్షసి, అంతేకాకుండా బాలగ్ని, ఎంతో మంది పసిపిల్లల్ని చంపింది. అటువంటి ఆ పూతన సద్గతిమవప్ప, సద్గతిని పొందింది. ఎందుకని? భగవతే స్తన్యదానం, భగవంతుడికి స్తన్యదానం చేసింది కాబట్టి. ఆ స్తన్యదానము నిజానికి ఆవిడ భగవంతుడికి, పసిపిల్లవాడికి స్తన్యం ఇస్తున్నాను అన్న మంచి ఉద్దేశంతో ఇవ్వల, జిఘాంసయ, చంపాలి అనేటువంటి కోరికతో ఇచ్చింది. కానీ ఆ చంపాలనే కోరికతో ఇచ్చినా కూడా భగవంతుడికి స్తన్యదానం చేసింది కాబట్టి ఆవిడ సద్గతిమవాప. యాచైనం భక్త్యా ప్రేమ్ణా చ స్తనమపాయయత్ యస్యాశ్చ అంకం పద్భ్యామాక్రమ్య భగవాన్ స్తన్యమపిబత్ తాసాం యశోదాదీనాం భాగ్య విశేషః కిము వక్తవ్యః. ఇంకా యశోదాదీనాం, యశోద మొదలైనటువంటి స్త్రీలు, అంటే యశోద ఒక్కతే కాదు, ఆ నందవ్రజంలో యశోద ఏదైనా పనిలో ఉంటే ఎవరైనా పసిబిడ్డ తల్లి ఆ ఇంటికి వస్తే కృష్ణుడు కావాలని ఏడిస్తే ఆ వచ్చిన ప్రతి తల్లి అతని ఆయనకు పాలిచ్చింది. పల్లెటూళ్ళల్లో ఇవన్నీ దోషాలు కావు, ఎవరైనా ఎవరి బిడ్డకైనా పాలిస్తారు, అదే తప్పు కాదు వాళ్ళకి. పైగా ఈ కృష్ణుడేమో మరి జనముద్దైన పిల్లాడు కదా,
ఈ పిల్లవాడికి ప్రతి స్త్రీ అంటే స్తన్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి స్త్రీ స్తన్యం ఇచ్చింది. అట్లాంటి వాళ్ళందరూ ఏం చేశారు, భక్త్యా ప్రేమ్నా చ స్తనం అపాయయత్. ఆయనకి స్తన్యాన్ని ఎలా ఇచ్చారు, పాలు ఎలా ఇచ్చారు, అతి భక్తితోటి అతి ప్రేమతోటి ఇచ్చారు. గోప స్త్రీలందరూ భక్తితో ఇచ్చారు, యశోద అతి ప్రేమతో ఇచ్చింది. అలా భక్తితోటి ప్రేమతోటి స్తనాన్ని అపాయయత్ చన్ను కుడిపించినటువంటి ఆ తల్లులు ఎవరైతే ఉన్నారో, యస్యాశ్చ అంకం అభ్యామాక్రమ్య భగవాన్ స్తన్యమపివత్. యస్యాహ ఏ స్త్రీ యొక్క అంకం ఒడిని పద్భ్యాం ఆక్రమ్య, తాగుతూ ఉంటే పిల్లలు ఏం చేస్తారు, కాళ్లతో తంతారు తల్లిని, కాళ్లతోటి ఒడిని, ఇంకా మళ్ళీ మాట్లాడితే ఆ తల్లి తలకు గుండెల్ని తంతు పద్భ్యామాక్రమ్య, పాదాలతో ఆక్రమించి కాళ్ళతోటి తన్ని పెట్టి పడుకుని భగవాన్ స్తన్యమే అపివతి. ఈ కృష్ణుడు కృష్ణ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు స్తన్యం అపిబత్, వాళ్ళ తలుపు స్తన్యాన్ని తాగాడో, తాసాం యశోదాదీనాం భాగ్య విశేష. అటువంటి ఆ యశోద మొదలైనటువంటి స్త్రీల తలుపు భాగ్య విశేషాన్ని కిము వక్తవ్య, ఇంకా చెప్పడానికి ఏముంది దాని విషయంలో, అసలు చెప్పడానికి మనకు మాటలు చాలుతాయా. నందః స్వభవనమాసాద్య గోపైరభివర్ణితం పూతనాగమనాదికం తన్నిధనం చ నిశమ్య సువిస్మితః పుత్రమాదాయ మూర్ధ్నియుపాఘ్రాయ పరిచుంబ్య పరమం ముదం ప్రపేది. ఇంకా నందుడు ఆయన వచ్చేసరికి శరీరం కనిపించింది, ముందర శరీరాన్ని తగలబెట్టటము ఆ పని చేశాడు. చేసిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చాడనమాట ఆయన. నందుడు స్వభవనం ఆసాద్య, తన ఇంటికి వచ్చి తన ఇల్లు చేరుకుని గోపై అభివర్ణితం పూతనాగమనాదికం తన్నిధనంచ నిశమ్య, గోపై గోపాలకులందరి చేత అభివర్ణించబడినటువంటి వాళ్ళందరూ పోటీ పడి చెప్పారు, ఒకళ్ళకంటే ఒకళ్ళు, ఇట్లా చూసాము, ఇట్లా వస్తూ ఉండింది, ఇట్లా మీ ఇంట్లోకి వచ్చింది, ఇలా ఇవన్నీ కూడాను, ఈ సంగతులన్నీ కూడా అభివర్ణితం, ఎంతో విస్తృతంగా వర్ణించి చెప్పారు. ఆ వర్ణించి చెప్పబడినటువంటి పూతన ఆగమనాదికం తన్నిధనం, ఈ పూతన యొక్క రాక, ఆవిడ వచ్చేటప్పుడు ఎంత అందంగా ఉందో, ఎంత చక్కగా వచ్చిందో, తన్నిధనం ఎలా మరణించిందో, తత్ నిధనం అంటే ఆవిడ యొక్క మరణం, ఈ మరణాన్ని నిశమ్య విని సువిస్మిత, ఎంతో ఆశ్చర్యపోయాడు ఆయన, ఎంతో విస్తుపోయాడు. పుత్రమాదాయ, ఇదంతా ఈ జరిగిందంతా పుత్రుడికి, తన కొడుక్కి నిజానికి భయాన్ని కలిగించాలి. ఆ భయం ఏమీ లేదు కదా పుత్రుడి దగ్గర. అందుకోసం ఆ పుత్రమాదాయ, పిల్లవాణ్ణి ఎత్తుకుని మూర్ధ్ని ఉపాగ్రాయ, మూర్ధ్ని శిరస్సుని, ఉపాగ్రాయ శిరస్సు మూచూడడము అని చెప్తారంటే ఇంచుమించుగా తలని ముద్దు పెట్టుకోవడం అన్నమాట. తల మీద ముద్దు పెట్టుకుని పరిచుంబ్య అంటే మొత్తం ఆ పిల్లవాడిని అంతా ముద్దు చేసి మొత్తం అంతా ముద్దు పెట్టుకుని పరమం ముదం ప్రపేది, ఎంతో సంతోషాన్ని పొందాడు. ఇక్కడికి ఆపుదాం. చాలా ధన్యవాదాలండి, మళ్ళీ కలుద్దాం.